وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن मुद्दकिर। और हमने कुरान को समझने के लिए आसान कर दिया, तो कोई है कि सोचे समझे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। सूरह बकरा आयत 261 to 286। आयत 261। అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసే వారికి ఉపమానం ఇలా ఉంటుంది. ఒక విత్తనాన్ని నాటగా అది మొలకెత్తి అందులో నుంచి 7 వెన్నులు పుట్టుకొస్తాయి. ప్రతి వెన్నులోనూ 100 గింజలు ఉంటాయి. అదేవిధంగా అల్లాహ్ తాను కోరిన వారికి సమృద్ధి ఒసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసినవాడు. ఆయత్ 262। ఎవరైతే దైవ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసిన తరువాత తమ దాతృత్వాన్ని మాటిమాటికి చాటుతూ ఉండకుండా, గ్రహీతల మనస్సును నొప్పించకుండా జాగ్రత్త పడతారో వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికి ఎలాంటి భీతి కానీ దుఃఖం కానీ ఉండదు. ఆయత్ 263। దానం చేసిన తర్వాత మనసు నొప్పించడం కంటే మంచి మాట పలకడం, క్షమించడం ఎంతో మేలు. అల్లాహ్ అక్కర్లేనివాడు, సహనశీలుడు. ఆయత్ నెంబర్ 264। ఓ విశ్వాసులారా, తన ధనాన్ని పరుల మెప్పు కోసం ఖర్చు చేస్తూ అల్లాహ్ను కానీ అంతిమ దినాన్ని కానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకొని గ్రహీతల మనస్సులను నొప్పించి మీ దాన ధర్మాలను వృధా చేసుకోకండి. అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకొని ఉన్న సన్నని రాతి బండ వంటిది. దానిపై భారీ వర్షం కురిసి ఆ మట్టి కాస్త కొట్టుకుపోయి కటిక రాయి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రదర్శనకారులకు తాము చేసుకున్న దానిలో నుంచి ఏమీ ప్రాప్తించదు. అల్లాహ్ సత్య తిరస్కారులకు సన్మార్గం చూపడు. ఆయత్ 265। ఇక దైవ ప్రసన్నతను చొరగనే తపనతో దృఢ నమ్మకంతో తమ సంపదను ఖర్చు పెట్టే వారి ఉపమానము మెరక ప్రాంతంలో ఉన్న తోట వంటిది. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ దానిపై పెద్ద వర్షం పడకుండా కేవలం వానజల్లు కురిసినా సరిపోతుంది. అల్లాహ్ మీ పనులన్నింటినీ చూస్తూనే ఉన్నాడు. ఆయత్ 266। మీలో ఎవరికైనా ఖర్జూరం, ద్రాక్ష పండ్ల తోట ఉండి అందులో పిల్ల కాలువలు ప్రవహిస్తూ అందులో అతనికి అన్ని రకాల ఫలాలు కూడా లభిస్తూ ఉండి అతను ముసలివాడైపోగా మరోవైపు అతని పిల్లలు బలహీనులుగా ఉండగా అకస్మాత్తుగా ఆ తోటపై నిప్పులు చెరిగే వడగాలి వచ్చి ఆ తోట కాలిపోవటాన్ని మీలో ఎవరైనా సరే ఇష్టపడతారా? మీరు ఆలోచించేటందుకు గాను అల్లాహ్ ఈ విధంగా తన ఆయతులను మీకు స్పష్టపరుస్తున్నాడు. ఆయత్ 267। ఓ విశ్వసించిన వారలారా, ధర్మసమ్మతమైన మీ సంపదలో నుంచి మేము మీకోసం నేల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులలో నుంచి ఖర్చు చేయండి. వాటిలోను చెడు, నాసిరకం వస్తువులను ఖర్చు పెట్టే సంకల్పం చేసుకోకండి. మీరు స్వయంగా వాటిని తీసుకోరు. ఒకవేళ కళ్ళు మూసుకొని ఉంటే అది వేరే విషయం. అల్లాహ్ అక్కర్లేనివాడు, సర్వస్తోత్రములకు అర్హుడని తెలుసుకోండి. ఆయత్ 268। శైతాన్ మీకు దారిద్ర్యం గురించి భయపెడతాడు, నీతిమాలిన పనులకై పురిగొల్పుతాడు. కాగా అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ గొప్ప ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు. ఆయత్ 269। ఆయన తాను కోరిన వారికి విఘ్నత వివేచనాలను ప్రసాదిస్తాడు. ఎవరికి విఘ్నత వివేచనాలు వసగబడ్డాయో అతనికి ఎన్నో మేళ్ళు వసగబడినట్లే. హితబోధను బుద్ధిమంతులు తప్ప మరొకరు గ్రహించరు. విఘ్నత వివేచనాలు అంటే ఇస్లాం ధర్మం మరియు దివ్య ఖురాన్ల జ్ఞానం, అవగాహన. ఆయత్ నెంబర్ 270। మీరు దైవ మార్గంలో ఎంత ఖర్చు చేసినా, ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాహ్కు దాని గురించి పూర్తిగా తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవరు లేరు.
ఆయత్ 271. ఒకవేళ మీరు బహిరంగంగా దాన ధర్మాలు చేసినా మంచిదే, కానీ గోప్యంగా నిరుపేదలకు ఇస్తే అది మీ కొరకు ఉత్తమం. దీనివల్ల అల్లాహ్ మీ పాపాలను తుడిచిపెడతాడు. అల్లాహకు మీరు చేసేదంతా తెలుసు. ఆయత్ 272. ఓ ప్రవక్త, వారిని సన్మార్గంపై తెచ్చి నిలబెట్టే బాధ్యత నీపై లేదు. వాస్తవానికి సన్మార్గ భాగ్యాన్ని అల్లాహ్ తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. మీరు దైవ మార్గంలో ఏ మంచి వస్తువును వ్యయపరిచినా దాని లాభాన్ని స్వయంగా మీరే పొందుతారు. కాకపోతే మీరు కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ఖర్చు చేయాలి. మీరు ఎంత ఖర్చు చేసినా దాని పూర్తి ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది. మీకు ఎంతమాత్రం అన్యాయం జరగదు. వివరణ: ఏం ఖర్చు చేసినా అని కూడా అర్థం వస్తుంది. అంటే సంపద, ఆస్తి, వనరులు, సమయం, శాయశక్తులు ఏమైనా సరే. ఆయత్ నంబర్ 273. దైవ మార్గంలో నిమగ్నులైన కారణంగా బ్రతుకు తెరువు కోసం భూమిలో సంచరించే వీలు లేని నిరుపేదలు వాస్తవానికి మీ ధన సహాయానికి అర్హులు. వారి నిజస్థితిని గురించి తెలియని వారు ఆత్మాభిమానం వల్ల వారెవరిని అడగకపోవటం చూసి వారిని అవసరాలు లేనివారుగా తలపోస్తారు. మీరు వారి వాలకాన్ని చూసి వాస్తవ స్థితిని ఊహించవచ్చు. తమకు సహాయం చెయ్యమంటూ వారు ప్రజల వెంట పడరు. అటువంటి త్యాగధనుల సహాయార్థం మీరు ఎంత సొమ్ము వెచ్చించినా నిశ్చయంగా దాని గురించి అల్లాహకు తెలుసు. ఆయత్ 274. ఎవరైనా తమ సిరి సంపదలను రేయింబవళ్ళు రహస్యంగాను బహిరంగంగాను ఖర్చు చేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద గొప్ప పుణ్యఫలం ఉంది. వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. ఆయత్ 275. వడ్డీ సొమ్ము తినేవారు శైతాను పట్టటం వల్ల ఉన్మాది అయిన వానిలాగానే నిలబడతారు. వారికి దుర్గతి పట్టడానికి కారణం వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో అతడు గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇక మీదట కూడా దీనికి పాల్పడిన వారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు. ఆయత్ 276. అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు, దాన ధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతారము ఇష్టపడడు. ఆయత్ 277. విశ్వసించి సున్నత్ ప్రకారం సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికి ఎలాంటి భయం కానీ చీకు చింత కానీ ఉండవు. ఆయత్ 278. ఓ విశ్వసించిన వారులారా, అల్లాహకు భయపడండి. మీరు నికార్సైన విశ్వాసులే అయినట్లయితే మిగిలి ఉన్న వడ్డీని విడిచిపెట్టండి. ఆయత్ 279. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు, మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఆయత్ 280. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు అతనికి గడువు ఇవ్వాలి లేదా మన్నించి దానంగా వదిలిపెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు శ్రేయోదాయకం. ఆయత్ 281. మీరు అంతా అల్లాహ్ వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వసగబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. ఆయత్ 282. ఓ విశ్వాసులారా, మీరు పరస్పరం ఒక నిర్ణీత గడువు కొరకు అప్పు వ్యవహారం చేసుకుంటున్నప్పుడు దాన్ని స్పష్టంగా రాసుకోండి. వ్రాసేవాడు ఈ వ్యవహారాన్ని మీ మధ్య న్యాయబద్ధంగా వ్రాయాలి. అల్లాహ్ ఎవరికైతే వ్రాయటం నేర్పాడో అతను వ్రాయటానికి నిరాకరించకూడదు. అతడు వ్రాయాలి. రుణం పుచ్చుకున్న వ్యక్తి విషయాన్ని విడమర్చి వ్రాయించాలి. ఈ విషయంలో అతను తన
ప్రభు అయిన అల్లాహకు భయపడాలి. పుచ్చుకున్న దాన్ని తగ్గించి వ్రాయించకూడదు. ఒకవేళ రుణగ్రహీత అమాయకుడో బలహీనుడో లేక చెప్పి వ్రాయించలేని వాడో అయి ఉంటే అతని సంరక్షకుడు న్యాయంగా వ్రాయించాలి. మీలో 2 పురుషులను ఈ వ్యవహారానికి సాక్షులుగా పెట్టుకోండి. 2 పురుషులు లభ్యం కాని పక్షంలో మీరు ఇష్టపడే సాక్షులను 1 పురుషుణ్ణి 2 స్త్రీలను సాక్షులుగా పెట్టుకోండి. ఎందుకంటే వారిలో ఒక ఆమె మర్చిపోతే రెండవ స్త్రీ మర్చిపోయిన ఆమెకు జ్ఞాపకం చేయవచ్చు. సాక్ష్యం కోసం పిలువబడినప్పుడు సాక్షులు రావడానికి నిరాకరించకూడదు. నిర్ణీత కాలం కొరకు తీసుకునే అప్పు చిన్నదైనా పెద్దదైనా దాన్ని వ్రాసుకోవటంలో మాత్రం అశ్రద్ధ చేయరాదు. అల్లాహ్ దృష్టిలో ఈ పద్ధతి ఎంతో న్యాయవంతమైనది. ఇది సాక్ష్యాన్ని స్థిరంగా ఉంచుతుంది. సందేహాలకు అపార్థాలకు లోను కాకుండా ఉండేందుకు కూడా ఇది బాగా దోహదపడుతుంది. ఒకవేళ మీ మధ్య జరిగే వ్యవహారం అప్పటికప్పుడు తేలిపోయే వ్యాపార లావాదేవీలైతే అట్టి పరిస్థితులలో దాన్ని వ్రాసుకోకపోయినా పర్వాలేదు. కానీ క్రయ విక్రయాల సందర్భంగా కూడా సాక్షులను ఉంచుకోండి. దస్తావేజు వ్రాసేవారిని కానీ సాక్షులను కానీ ఇరకాటంలో పెట్టరాదు. ఒకవేళ మీరు గనక అలా చేస్తే అది నియమోల్లంఘన కిందికి వస్తుంది. అల్లాహకు భయపడండి. అల్లాహ్ మీకు పద్ధతిని నేర్పుతున్నాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు. ఆయత్ 283. ఒకవేళ మీరు ప్రయాణంలో ఉండి రాసేవాడు దొరక్కపోతే వస్తువును తాకట్టుగా పెట్టండి. ఒకరికి మరొకరి పట్ల నమ్మకం ఏర్పడినట్లయితే తనను నమ్మి ఇచ్చిన అమానతును అతను వాపస్ చేయాలి. ఇంకా అతను తన ప్రభువైన అల్లాహకు భయపడుతూ మసులుకోవాలి. మీరు సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాని హృదయం పాపభూయిష్టమైనది. మీరు చేసేదంతా అల్లాహకు తెలుసు. ఆయత్ 284. ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాహదే. మీ మనసులలో ఉన్నదాన్ని మీరు వెల్లడించినా లేక దాచిపెట్టినా అల్లాహ్ మీ నుండి దాని లెక్క తీసుకుంటాడు. ఆ తరువాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహకు అన్నిటిపై అధికారం ఉంది. ఆయత్ 285. తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వారంతా అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము అల్లాహ్ పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను భేదభావాన్ని పాటించము అని వారు చెబుతారు. మేము విన్నాము, విధేయులం అయ్యాము. మా అల్లాహ్, మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే అని అంటారు. ఆయత్ 286. అల్లాహ్ ఏ ప్రాణికైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అవి చవిచూస్తుంది. ఇలా ప్రార్థిస్తూ ఉండండి. ఓ మా అల్లాహ్, మేము మర్చిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. అల్లాహ్, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. అల్లాహ్, మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయచూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయం చెయ్యి. ఆమీన్. ఫాతిహా ప్రారంభ సూరాలో తనను ఎలా ప్రశంసించాలో, సన్మార్గం కోసం తనను ఎలా ప్రార్థించాలో తన దాసులకు అల్లాహ్ నేర్పించాడు. ఇక్కడ తనను ఎలా వేడుకోవాలో బోధిస్తూ అల్లాహ్ ఈ సూరాను ముగిస్తున్నాడు. దైవ ప్రతిఫలం ఆశించి ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.